హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ వీడియోలో ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఏపీ అండ్ తెలంగాణ నిరుద్యోగులకు ఒక మంచి శుభార్త చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామీణ బ్యాంకుల్లో దాదాపు 10,447 ఆఫీస్ అసిస్టెంట్లు మరియు స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి టోటల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో కింద చాలామంది క్యాండిడేట్స్ డౌట్స్ రావడం జరిగింది. సార్, పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ సిలబస్ మరియు ఓపెన్ డిగ్రీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా, మరి ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా, ఈ జాబ్స్కి సంబంధించి శాలరీలు ఏ విధంగా ఉంటాయి, ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా, మరియు ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ కోసం తెలుగులో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని ఈ విధంగా చాలామంది డౌట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ డౌట్స్ సంబంధించి టోటల్ క్లారిఫికేషన్లో ఈ వీడియోలో చూద్దాం. మీలో అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. సో చూసినట్లయితే మొదటగా అప్లికేషన్ ఫీజులో భాగంగా అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్ సంబంధించి ఆఫీసర్ లెవెల్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులకు సంబంధించి ఏదో ఒక పోస్టుకు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంది. 175 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి, మరి మిగతా ఆల్ క్యాండిడేట్స్కు 850 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంది. మరియు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్కి వచ్చేసి 175 రూపీస్ పర్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారు పే చేయాల్సి ఉంది. మిగతా ఆల్ క్యాండిడేట్స్ 850 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంది. సో ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ చేసుకోవడానికి డేట్స్ చూసినట్లయితే జూన్ 8 నుంచి జూన్ 28 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఒకసారి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో భాగంగా చూసినట్లయితే ఎగ్జామినేషన్ వచ్చి టోటల్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మొదటగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ మరియు ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు సంబంధించి ఈ రెండు పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్కి వచ్చేసి మొత్తంగా 80 క్వశ్చన్లు 80 మార్కులు 45 నిమిషాల డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టు కూడా సేమ్ 80 క్వశ్చన్లు 80 మార్కులు 45 నిమిషాల డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. సో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ సంబంధించి రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులు, న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులకు కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్కి వచ్చేసి రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులు, ఈ విధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. టోటల్గా మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్గా ఉంటుంది. సో ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వారికి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. మెయిన్ ఎగ్జామినేషన్ కూడా టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో అందులో టోటల్గా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్కి వచ్చేసి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 2 అవర్స్ డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. అందులో రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్లు 50 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ తరపు నుంచి 40 క్వశ్చన్లు 20 మార్కులు, జనరల్ అవేర్నెస్ తరపు నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులు, మరియు మీరు ఏదో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ తరపు నుంచి బేసిక్స్లో భాగంగా 40 క్వశ్చన్లు 40 మార్కులు, మరియు ఫైనల్గా న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్లు 50 మార్కులు, కానీ టోటల్గా 200 క్వశ్చన్లు 200 మార్కులు 2 అవర్స్ డ్యూరేషన్లో ఈ మెయిన్ ఎగ్జామినేషన్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టు కండక్ట్ చేశారు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టుకు సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్లో భాగంగా 200 క్వశ్చన్లు 200 మార్కులు 2 అవర్స్ డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. అందులో రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్లు 50 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ తరపు నుంచి 40 క్వశ్చన్లు 20 మార్కులు, జనరల్ అవేర్నెస్ తరపు నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ తరపు నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి 40 క్వశ్చన్లు 50 మార్కులకు కానీ ఈ విధంగా ఆఫీసర్ స్కేల్ 1 పోస్టుకు మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సి ఉంది, ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్కి వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామినేషన్తో పాటు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్కి వచ్చేసి కేవలం రిటర్న్ ఎగ్జామినేషన్ మాత్రమే కండక్ట్ చేశారు. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టుకు మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి వేకెన్సీస్ ప్రకారం మీకు సెలెక్షన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులకు వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులకు వచ్చేసి ఒకటే సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్. దాని తర్వాత ఇంటర్వ్యూ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కేల్ 1 ఆఫీసర్కి మాత్రమే ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామినేషన్తో పాటు ఇంటర్వ్యూ అనేది ఈ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ కోసం ఈసారి ఎగ్జామినేషన్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ మరియు స్కేల్ 1 ఆఫీసర్ పోస్ట్కి వచ్చేసి తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ అని ఇవ్వడం జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 2 స్పెషల్ క్యాడర్ మరియు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులకు సంబంధించి ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఇవ్వడం జరుగుతుంది.
టోటల్గా ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ వచ్చేసి 200 క్వశ్చన్లు 200 మార్కులు 2 అవర్స్ డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. సేమ్ స్పెషల్ క్యాడర్ పోస్టు కూడా 240 క్వశ్చన్లు 200 మార్కులు 2 అవర్స్ 30 డ్యూరేషన్లో ఈ విధంగా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 3 పోస్ట్కి వచ్చేసి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 2 అవర్స్ డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. సో ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఈ ఎగ్జామినేషన్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా మార్కులను పూర్తిగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అసలు కట్ ఆఫ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు చెప్పిన విధంగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్కి వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వరకు మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్కి వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వారికి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మెయిన్ ఎగ్జామినేషన్ నుంచి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఫైనల్గా మెయిన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదే ఆఫీసర్ స్కేల్ 2 స్కేల్ 3 రెండు పోస్టులకు వచ్చేసి ఓన్లీ సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అందులో షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఫైనల్గా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరియు అలాగే చాలామంది క్యాండిడేట్స్ సార్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని అడగడం జరిగింది. సో ఈ అన్ని ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ అండ్ మెయిన్ అండ్ సింగిల్ ఎగ్జామినేషన్ లెవెల్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉందనగా 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అనగా 4 తప్పు సమాధానాలకు 1 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించి ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాల్సి ఉంది. సో ఒకసారి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ సంబంధించి సిలబస్లో భాగంగా చూసినట్లయితే రీజనింగ్ టాపిక్ నుంచి పజిల్ టెస్ట్, ఆల్ఫాబెట్ టెస్ట్, ఎలిజిబిలిటీ టెస్ట్ మరియు థీమ్ డిటెక్షన్, క్లాసిఫికేషన్, ఆల్ఫా న్యూమరికల్ సీక్వెన్స్ పజిల్, ఇన్సర్టింగ్ ద మిస్సింగ్ క్యారెక్టర్, నెంబర్, ర్యాంకింగ్ ద టైమ్ సీక్వెన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, కోడింగ్ డీకోడింగ్, అనాలజీ, డేటా సఫిషియన్సీ, లాజిక్ మరియు డ్రైవింగ్ కంక్లూజన్స్ అండ్ ప్యాసేజెస్ మరియు సిరీస్ కంప్లీషన్, లాజికల్ వెన్ డయాగ్రామ్, లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ మరియు ఆర్థమెటికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ సంబంధించి ఈ విధంగా రీజనింగ్ టాపిక్ నుంచి సిలబస్ అని ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ఆఫీస్ సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ సిలబస్ న్యూమరికల్ ఎబిలిటీస్ సంబంధించి డిస్కౌంట్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, యూస్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, మెన్సురేషన్, నెంబర్ సిస్టమ్ మరియు కంప్యూటేషన్ అండ్ ఓల్డ్ నెంబర్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ ఆర్థమెటికల్ ఆపరేషన్స్ మరియు పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోజిషన్, ప్రాఫిట్ అండ్ లాస్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజ్ సంబంధించి టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి సిలబస్లో భాగంగా ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ వన్ నోట్ మరియు ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, ఎంఎస్ ప్రాజెక్ట్ మరియు మైక్రోసాఫ్ట్ ప్రాక్టీస్, మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ మరియు ఎంఎస్ విస్కో మరియు కంప్యూటర్ పెరిఫరల్స్ సంబంధించి బేసిక్స్ అని అడగడం జరుగుతుంది. అవుట్పుట్ ఇన్పుట్ సంబంధించి కంప్యూటర్ బేసిక్స్ పై విధంగా కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి సిలబస్ అని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో భాగంగా అవార్డ్స్ అండ్ హానర్స్, జనరల్ పాలిటీ, ఇండియన్ ఎకానమిక్, కంట్రీస్ అండ్ క్యాపిటల్స్, బడ్జెట్ అండ్ 5 years ప్లాన్స్, అబ్రివేషన్స్, సైన్స్ అండ్ ఇన్నోవేషన్, డిస్కవరీస్, జనరల్ సైన్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇంపార్టెంట్ డేస్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఆర్గనైజేషన్స్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ నేషనల్, ఇండియన్ హిస్టరీ, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్ సంబంధించి టాపిక్స్ నుంచి ఈ విధంగా జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ ఆఫీసర్ లెవెల్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి ఇంగ్లీష్ సిలబస్లో భాగంగా చూసినట్లయితే కాంప్రహెన్షన్స్, అడ్వర్బ్, ఎర్రర్ కరెక్షన్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, అన్సీన్ ప్యాసేజెస్, వొకాబులరీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యాంటీనోనిమ్స్, సినోనిమ్స్, వర్బ్, టెన్సెస్, వాయిసెస్, సబ్జెక్ట్ వర్బ్ ఆర్గ్యుమెంట్స్ మరియు ఆర్టికల్స్, గ్రామర్, ఐడియమ్స్ అండ్ పారాస్ సంబంధించి ఈ విధంగా టాపిక్స్ నుంచి ఇంగ్లీష్ సిలబస్ నుంచి ప్రశ్నలు ఉన్నాయి. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించి సిలబస్లో భాగంగా సింప్లిఫికేషన్, రేషియో అండ్ ప్రపోజిషన్, యూనిటరీ మెథడ్ మరియు డెసిమల్ ఫ్రాక్షన్, పర్సంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెంబర్ సిస్టమ్, ఎస్సీఎఫ్, ఎల్సీఎం, ఆల్జిబ్రా అండ్ టాపిక్స్ నుంచి క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించి ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సిలబస్ ఫర్ ఆఫీసర్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి రోల్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మరియు ఇండియా చైనా రిలేషన్షిప్స్ మరియు ఫుడ్ ఇన్ఫ్లేషన్ మరియు అసెట్స్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అండ్ కరెన్సీ మేనేజ్మెంట్, ఆర్బీఐ అండ్ ఇట్స్ క్రెడిట్ కంట్రోల్ మరియు బెంచ్ మార్కింగ్, ఇండియా అండ్ యుఎన్ఎస్సి రిఫార్మ్స్, స్ట్రాటజిక్ సక్సెస్ మరియు మెటల్స్ వెల్త్ ఆఫ్ ఇండియా, అండర్స్టాండింగ్ సిఎస్ఎస్ మరియు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద ఇండియన్ ఫ్లాగ్, సబ్సెట్స్ ఆఫ్ ఇండియా,
మరియు అండర్స్టాండింగ్ సర్వీస్ ట్యాక్స్ ఇన్ ఇండియా, పాసింగ్ ఇన్ బగ్ ఇండియా అండ్ డబ్ల్యూటీఓ, మరియు లాబింగ్ ఇన్ఫ్లుయెన్సెస్, మరియు క్యాష్ రిజర్వ్ రేషియో, వరల్డ్ బ్యాంకింగ్ అండ్ ఇండియా, మరియు ఇండియన్ ఎకానమీ, ఫారెస్ట్ ఇన్ ఇండియా, నర్మదా డ్యామ్ ఇష్యూ, ఇండియన్ అసైన్ రిలేషన్షిప్, గ్రోత్ డిఫరెన్షియల్ ఇన్ ఇండియా అండ్ చైనాకి సంబంధించి ఈ విధంగా టాపిక్స్ నుంచి ఫైనాన్షియల్ అవేర్నెస్లో క్వశ్చన్స్ అనేవి రానున్నాయి. నెక్స్ట్ చాలామంది క్యాండిడేట్స్ శాలరీ గురించి అడగడం జరిగింది పోస్ట్ వైజ్గా. సో ఎవరైతే న్యూగా సెలెక్ట్ అవుతారో ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి ముందుగా సెలెక్ట్ అయిన వారికి ఫస్ట్ మంత్ శాలరీ వచ్చేసి నియర్లీ 19,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఐబీపీఎస్ ఆఫీసర్ స్కేల్ 1 సంబంధించి 29,000 నుంచి 33,000 వరకు పర్ మంత్ స్టార్టింగ్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 2 వచ్చేసి 33,000 నుంచి 39,000 వరకు, మరియు ఆఫీసర్ స్కేల్ 3 పోస్ట్కి వచ్చేసి 38,000 నుంచి 44,000 వరకు ఈ విధంగా సాలరీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ పోస్టులకు సంబంధించి చాలామంది క్యాండిడేట్స్ సార్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ మరియు ఓపెన్ డిగ్రీ సంబంధించి అప్లై చేసుకోవాలని అనడం జరిగింది. సో ఈ బ్యాంకింగ్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ ఓపెన్ డిగ్రీ మరియు డిస్టెన్స్ డిగ్రీ అందరూ ఎలిజిబుల్ అవుతారు. మరి అలాగే చాలామంది ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ సార్ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అనడం జరిగింది. ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా కంపల్సరీ June 28 లోపు మీరు ఏదైనా ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ సంబంధించి డిగ్రీ కంప్లీషన్ అండ్ రిజల్ట్ ఉంటే మాత్రమే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో June 28 లోపు ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో వారు మాత్రమే ఎలిజిబుల్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఒకసారి ఆ రూల్ను గమనించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. June 28 లోపు ఎవరైతే డిగ్రీ పాస్ అవుతాం కంపల్సరీ రిజల్ట్ వస్తుంది అనుకున్న వారు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇది ఐబీపీఎస్ ఆర్ఆర్బీ సంబంధించి గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్లు స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్, సిలబస్ మరియు శాలరీస్, ఎగ్జామినేషన్ టోటల్ వివరాలు. మీకైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.